ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో డిఎస్సి అక్రమాలు అవినీతిపైన తక్షణమే సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ మా పార్టీ పిలుపు మేరకు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ఈ సమావేశాన్ని నిర్వహించాం. మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిఎస్సి అక్రమాల మీద ఇప్పటికే చాలా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఆధారాలతో సహా జరిగిన తప్పులని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 200 మీటర్లలో ఉన్నానంటూ చర్చకి రమ్మని సవాల్ విసిరితే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాం. మీకు ఎవరు కావాలంటే వాళ్ళు వస్తాం, టైము, డేటు, ప్లేసు మీరే చెప్పండి అన్నాం. ఇవాళ వరకు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చర్చకి రమ్మని తెలుగుదేశం పార్టీ సమావేశాల్లో సవాళ్ళు విసురుతున్నాడు. మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు, మీరిద్దరూ సమూజీలా? మీకు జగన్మోహన్ రెడ్డి గారు సమూజీ అనుకుంటున్నారా? తండ్రి చాటు పదవులు అనిపిస్తున్న మీరు ఒంటి చేత్తో పార్టీని పెట్టి నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు సమూజీలు ఎలాగవుతారు? ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. అలాంటి నాయకుడు మీతో ఎందుకు చర్చకి రావాలి? మీ నాన్నగారు కూడా ముఖ్యమంత్రి కాబట్టి ఆయన రమ్మనండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మీరు మంత్రి కదా. మా పార్టీలో చాలామంది కార్యకర్తలు, నాయకులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు కోరుకోండి, ఎవరు కావాలో వాళ్ళే వస్తారు. ప్రగల్భాలు పలికి పారిపోవడం కాదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు తప్పు చేయలేదనుకుంటే మీరు ఎందుకు డిఎస్సి పైన సిబిఐ విచారణకి ఆదేశించట్లేదని అడుగుతున్నాం. అందుకే ఇవాళ మా వైఎస్ఆర్ పార్టీ టేకప్ చేసిన ఈ ఉద్యమంలో మా ప్రధానమైన డిమాండ్ కూడా సిబిఐ విచారణకి ఆదేశించాలని. స్పోర్ట్స్ కోటా కావచ్చు, ఇతర అక్రమాలకు కావచ్చు, అన్నిటినీ కూడా సిబిఐ నిగ్గు తేల్చే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఏదో అగ్ని పరీక్షలాగా చేసుకునే పునీతుల్లాగా బయటకు రావచ్చు. కనుక ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వరు మీరు? మీకేంటి భయం? సిబిఐ విచారణకి ఇవ్వండి, లేదంటే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయండి లోకేష్ గారు అని అడుగుతున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో నీటిపైన అక్రమాలు జరిగాయని యువత ఉద్యమం చేస్తే సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారే రాజీనామా చేశారు. ప్రధానమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడారు. మీరెందుకు ఈ రాష్ట్రంలో మీ తండ్రి మీరు చేయడం లేదు ఈ పని? ఒక ముఖ్యమంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగానే అడుగుతున్నాం. అదే ఈ పార్టీకి మీ ప్లేస్లో వేరే మంత్రులు ఎవరైనా ఉండుంటే సీఎం సీరియస్, బాబు గారు సీరియస్ అని పెద్ద పెద్ద వార్తలు రాయించి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం. అదేవిధంగా మీరు 3,61,000 కోట్ల పైన ఇప్పటి వరకు అప్పు చేశారు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా తీర్చట్లే. 9,500 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయి. దానివల్ల తల్లిదండ్రుల మీద, విద్యార్థుల మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. మీరెందుకు ఆ బకాయిలు తీర్చట్లేదు? ఇంత అప్పు చేశాను అడుగుతున్నాం. దీంతోపాటు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు కదా, 3,000 నెలకి ఎందుకు ఇవ్వట్లేదు? ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లతోనే వాళ్ళు ఉద్యమం చేస్తున్నాం. రేపు 6, 7, 8, 9 తేదీల్లో మేము నిరాహార దీక్షలు చేస్తున్నాం ప్రతి నియోజకవర్గంలోనూ. అదేవిధంగా 10వ తేదీన ర్యాలీలు కూడా మా నాయకుడు ఆదేశాల మేరకు చేయబోతున్నాం. అక్కడితో ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా ఉద్యమం తీవ్రతరం అవుతుందనేది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉదయం ఏదో ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆర్థిక పరిస్థితి మీద మాట్లాడినట్టుగా చూసాం. మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పందులు తిన్నట్టుగా తినేశారని మాట్లాడాడు ఆయన. సంస్కారహీనంగా ఏ విధంగా మీరు మాట్లాడతారని మేము నిలదీస్తున్నాం. కొంచెం కూడా మీ సంస్కారం లేదా అని అడుగుతున్నాం. 5 ఏళ్ల కాలంలో 3,61 కోట్లు అప్పు చేసిన 5 ఏళ్ల కాలంలో 3,31 కోట్లు అప్పు చేసిన 31,000 కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అవినీతి జరిగినట్ట? 2 ఏళ్ల కాలంలో 3,61,000 కోట్లు అప్పు చేసిన మీ హయాంలో అవినీతి జరిగినట్ట? మేము అడుగుతున్నాం,
మేము అనలేమా మీరు పందికొక్కులా తినేస్తున్నారని, సంస్కారం ఉంది కాబట్టి అంటలే. మేము మాట్లాడగలుగుతాం. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు? పొలాలకి నీళ్ళు ఇవ్వరు, పంట పండితే అమ్ముకునే దిక్కు లేదు, పొగాకు రైతులు రోడ్లెక్కి అలో లక్ష్మణ అని ఉద్యమాలు చేస్తున్నారు, యూరియా కోసం గంటల క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. 2 ఏళ్ల కాలంలో ఇప్పటికీ 24-26 నెలలు అయింది మీ అధికారంలోకి వచ్చి. ఒక కొత్త పెన్షన్ ఇవ్వలే, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. మీరు వచ్చి కథలు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని తప్పుడు మాటలు మాట్లాడతారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ తప్పులన్నీ ఏదో ఆ ప్రభుత్వం చేసినట్టుగా ప్రచారం చేసుకుంటూ రోజులు గడపడం తప్ప ఇంకేమన్నా జరుగుతుందా ఈ రాష్ట్రంలో అని అడుగుతున్నాం. మళ్ళీ మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా మీరు ఈ డిఎస్సిని, ఈ ఉద్యమాల్ని తప్పుదారులు పట్టించడానికి ఏదేదో మాట్లాడి డైవర్షన్ చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాల్సిందే. ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద మీ రెడ్ బుక్ పెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారు. మాజీ మంత్రుల్ని గొంతెత్తిన ప్రతి ఒక్కరిని తప్పుడు కేసులు ఇరికించే కార్యక్రమం చేస్తున్నారు. మీరు తీసుకొచ్చే ఈ సాంప్రదాయాలు ఈ రాష్ట్రానికి చాలా చేటు చేసే సాంప్రదాయాలు తీసుకొస్తున్నారని కూడా మళ్ళీ చెప్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా బెదిరించినా వైఎస్ఆర్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు బెదిరిపోవడానికి సిద్ధంగా లేరు అని చెప్తున్నాం. ఓకే.